ఏం చేస్తానమ్మా? బోర్డు సాగు చేస్తానా? బోర్డు సాగు చేస్తానా? బోర్డు సాగు చేస్తానా? అయితే మాలాంటి వాళ్ళకు బోట్ ఎట్లా సాగు చేయాలో తెలియదు కదా అని చెప్తానా? చెప్పు మాకు కొంచెం. బోర్డు తెచ్చుకున్నాక నీళ్లు వేడి చేయాలి. నీళ్లు వేడి చేసిన మసులుతా అంటే మన ఇక బొంత అసలు ఉంటుంది కదా అదట్టది, దాన్ని ఇట్లా ముంచి ఇట్లా ఇట్లా ముంచుకోవాలి. ఇట్లా ముంచుకొని మనం ఇంట్లో తెచ్చుకున్నప్పుడు మనం సాగు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒకరం చేయమంటే బాగుంటుంది. ఇక మనం ఇట్లా చేసినామంటే ఒక నీళ్ళ ముంచుకొని ఇట్లా సాగు చేసుకొని ఇట్లా కాలుతుంది. ఇది కాలినంత వరకు ఇట్లా పిల్లెట్ వేసుకోవాలి. పిల్లెట్ వేసుకొని ఇట్లా మనం ఓపుకుంటే ఇట్లా తీయాలి. ఈజీగా వస్తుంది కదనే? ఈజీగా వస్తుంది. ఇది మనం ఉడికిళ్ళు మసలుగానే ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఈజీగా ఇట్లా మొత్తం బట్టపురం లెక్క లేచి వస్తుంది. ఇది పేరుగా బాగుంటుంది. ఇది ఇట్లా తీసుకోవాలి. ఇట్లా మంచిగా వస్తుంది. ఇక మనం ఎవరికన్నా చేయాలని మనం ఇస్తాం అనుకో, వాళ్ళు మన లెక్క మంచిగా చెయ్యరు, నీట్ గా చెయ్యరు. డబ్బులు తీసుకుంటారు కానీ నీట్ గా చేయరు. డబ్బులు తీసుకుంటారు కానీ నీట్ గా చెయ్యరు వాళ్ళు. మనం ఇట్లా మంచిగా ఇట్లా తీసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఇష్టంగా మంచిగా చేసుకోవచ్చు. వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు మంచిగా చెయ్యరు. ఇట్లా పేగులలో సుత పేగులు వస్తాయి. ఆ పేగులలో కాసారి అట్లే ఉంటుంది. ఆ కాసారి సరిగా చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు తెలవనోళ్ళు ఏం చేస్తారు, బోటిని నీళ్ళు మసలు పెట్టి అలా మసలు పెడతారు. మసలు పెట్టినప్పటి వరకు దానికి ఎంత మసులుతే అంత మంచిగా వస్తుంది అంటారు కదా, అట్లా అది రాదు. అట్లా మంచిగా మసిలిన నీళ్ళల్లో బోటి ఇట్లా బొంత దానికి కట్టుకుంటారు. మంచిగా ముంచి తీసి మంచిగా ఇట్లా తీస్తే సాగు వస్తుంది. అది అతుక్కపోయి చాటపింటే అతుక్కపోతుంది. అది రాదు. ఇక ఇప్పుడు నేను ఉంచుతాను. ఇట్లా ముంచి చూడండి. ఇక మనకు కాలుతుంది అనుకుంటే మనం కాలుతుందని బాధపడే అవసరం లేదు. స్పూన్తోనైనా తీసుకోవచ్చా? నీట్గా వస్తుంది కదా. స్పూన్తోనైనా ఇట్లా ఇట్లా తీస్తే మంచిగా తెల్లగా మంచిగా మన బట్టపురం లెక్క వస్తుంది. మనం చేసుకున్నట్టు బయట చేస్తారా అమ్మ? చేయరు వాళ్ళు మంచిగా చెయ్యరు. పేగులు ఉంటాయి కదా, ఆ పేగులు చూస్తే కసాలు పోయేటట్టు చేయరు వాళ్ళు. అంతే సగం సగం కసలు అందులో ఉంటుంది. మంచిగా ఉంటుంది. మనం నీట్గా చేసుకుంటే మన ఇంట్లో మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా మంచిగా వస్తుంది. నీట్గా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. కొంచెం రాలేదనుకో అంటే మళ్ళీ జర నీళ్ళలో మళ్ళీ పెట్టుకోవాలి. మంచిగా నీళ్ళలో కొంచెం మళ్ళీ వేడిలో పెట్టుకొని మళ్ళీ అంటే మళ్ళీ మంచిగా వస్తుంది. ఇక ఒకవేళ చల్లారిపోతే రాదన్నట్టు, రాకుంటే మళ్ళీ వేడి నీళ్ళలో ఒకసారి డిప్ చేసుకొని ఆ వేడి మీద తీసేసుకుంటే వస్తుంది అని చెప్తుంది మా అమ్మ. వస్తుంది. ఇట్లా చేసుకోవాలి. ఇంత నీట్గా బయట చేయరు ఫ్రెండ్స్. ఇంత ఈజీ ప్రాసెస్ ఇది. తెలియక మనం బోటి క్లీన్ చేసుడు పెద్ద ఇది అని చెప్పి పెద్ద తలనొప్పి అనుకోని మనం కొందరు అయితే ఇది క్లీన్ చేయడం కష్టం అని తెచ్చుకోరు. ఎవరు సాఫ్ చేస్తాడు అని చెప్పి ఎవరు తెచ్చుకోరు. చాలా వరకు ఇష్టం ఉన్నా కూడా సరిగ్గా తెచ్చుకొని తినరు. నెక్స్ట్ ఈ పేగులను కూడా మనం వేడి నీళ్ళలో వేసుకోసేపు మసలు పెట్టుకోవాలి. అట్లనే ఇగో ఇట్లా నల్లకి ఇట్లా పెట్టుకుంటే లోపల ఏమైనా ఉన్నా కూడా కసర వెళ్ళిపోతుంది. చూడండి ఇట్లా ఉడుకుని పెడితే ఎంత నీట్గా అయిందో. దీన్ని మొత్తం మీద ఉన్న బొంతాసం అంతా మొత్తం పైకి వచ్చింది. ఇక పైకి పెట్టినాం. ఇది చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఇక ఇట్లా మంచిగా ఉంటుంది. ఏం మనకు గలీజ్ అన్నది ఉండదు. మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇట్లా ఇది ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ పైపులు అంటే అవే పేగులు. ఆ పేగులు మనం మంచిగా ఉడుకు నీళ్ళలో వేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి. ఉబ్బి మనం నీళ్ళలో వేసుకొని తీడుకుంటే మంచిగా ఏం కసరు లేకుండా బయటకు వస్తుంది. అట్లా మనం పేగులు అయినా కానీ మనం ఉడుకు నీళ్ళలో వేసుకొని తర్వాత మనం పేగులు జర ఉడికినట్టు అయినాక మనం తీడుకుంటే నీట్గా ఏం లేకుండా అందులోకి వెళ్తుంది. ఓహో, ఇవి చిన్నగా ఉన్నాయి కదా, అయితే అందులో వేసుకొని మనం కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే ఉబ్బుతాయి అన్నట్టు. ఉబ్బుతే అందులో లోపల గ్యాప్ ఎక్కువ అయ్యి మనం వాటర్ పోసుకున్నా లేకపోతే వాటర్ తోని ఇట్లా కడుక్కున్నా కూడా క్లీన్ గా వస్తుంది అన్నట్టు. లివర్ ఉంటుంది కదా, లివర్ అదని ఏమంటారు, దొబ్బ అంటారు. ఈ దొబ్బ ఇది వేసుకున్నా కానీ లూజ్ ఉండకుండా గట్టి పడుతుంది. ఇది ఉడికి గట్టి పడి మనం కోస్తే చూస్తాం మన మటన్ అది ముక్కలు లెక్క మనం మెత్తడి ముక్క లెక్క అయిపోతుంది. ఇది సుతా ఇట్లా నీళ్ళలో వేసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. అప్పుడు మంచిగా నీట్గా బాగుంటుంది. ఇగో ఇది వేసినప్పుడు ఇది చిన్నగా ఉన్నది. ఇగో ఇది వేసినాక ఉడికి చూడు ఎంత పెద్దగా అయిందో. ఇలా ఏమున్నా మనకు మంచిగా ఇట్లా వాటర్ పోసుకొని కడుక్కుంటే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇగో ఇంతసేపు ఇది చిన్నగా ఉండే కదా, ఇక ఉడికి పెద్దగా అయింది. చల్లారినాక నీళ్ళు ఇలా పోసుకుంటే తీడుకుంటే మనం జగ్గుతోని వాటర్ తెచ్చుకొని ఇలా పోసుకుంటే ఇలా వేస్టేజ్ అంతా పోతుంది అన్నట్టు. పెద్దగా ఉంటుంది. పచ్చిగున్నప్పుడే పోసుకుంటే వాటర్ పోవు. ఇట్లా వేడి నీళ్ళలో వేసుకొని మనం ఉడికించుకుంటే పెద్దగా అవుతుంది కదా, ఆ గ్యాప్ అనేది ఎక్కువ అయ్యి అలా వాటర్ పోసుకోవచ్చు అన్నట్టు. పోసుకుంటే వెళ్ళిపోతుంది మంచిగా, అందులో ఏం లేకుండా. ఇక దొబ్బసుతో ఇట్లా ఉడికి చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా అయిపోతుంది. గట్టిగా అయింది కదా, ఇక కోసుకోవడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు. గట్టిగా ఉంటుంది. ముక్క సుతా గట్టిగా ఉంటుంది. ఇలా కొంచెం చల్లనీళ్ళు పోసుకోవాలి. చల్లనీళ్ళు పోయాలన్నా
ఉప్పు వేసి అది ఇట్లా మంచిగా ఉప్పు వేసి నీట్గా తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 సార్లు తీసుకు కడుక్కున్నాం కదా, ఇలా ఉల్లిగడ్డ ఉప్పు వేసి తీసుకుంటే ఇలా ఉన్న కొవ్వు అన్నది వెళ్ళిపోతుంది. మన కొవ్వు ఒక ఉన్నది ఇలా మంచిగా అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ ఉప్పు వేసి తీసుకోవాలి. ఇట్లా ఉప్పు ఉల్లిగడ్డలు వేసుకొని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే ఇలా కొవ్వు అన్నది ఏమి ఉండదు, మంచిగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కొవ్వులు తింటే పడతలేవు కాబట్టి కొవ్వు ఉండదు. కొవ్వు తింటే మనకు ఎక్కువ కొందరికి జీర్ణం అవుతలేదు. ఉల్లిగడ్డ ఉప్పు వేసుకొని తీసుకుంటే మన కొవ్వు అన్నది వెళ్ళిపోతుంది, అందులో ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొవ్వు అన్నది పైకి తేలదు మనకు కూరలో. వండినాక కొవ్వు అనేది పైనకి తేలుతుంది కదా, అయితే కొవ్వు ఉంటేనే తేలుతుందా? కొవ్వు ఉంటేనే తేలుతుంది. కొవ్వు లేకుండా కాబట్టి ఉల్లిగడ్డ ఉప్పు వేసి తీసుకుంటే ఈ కొవ్వు అన్నది వెళ్ళిపోతుంది. ఉప్పును ఉల్లిగడ్డలు వేసి బాగా తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోసి మళ్ళీ దీన్ని తీసుకుంది మళ్ళీ కలుపుకుంటే మన కొవ్వు అన్నది మొత్తం ఇలా తేలిపోతుంది. కొవ్వు అంతా తేలింది అన్నట్టు. కొవ్వు అంతా తేలింది. ఈ కొవ్వు మంచిగా పై లోంపం ఏమైనా ఉంటే ఇలా పడుతుంది. ఈ కొవ్వు అంతా తేలింది ఇలా పడుతుంది, నీళ్ళతోటి వెళ్ళిపోతుంది. ఈ కొవ్వు అన్నది ఉండదు, ఇట్లా నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు నీట్గా కడుక్కున్నాము. ఇలా ఉల్లిగడ్డలు కోసిన ఉల్లిగడ్డలు ఇట్లా ఉంటాయి, ఉన్నా కూడా దాంతో మనం వండుకోవచ్చు. కాదు. మనం బయట సాఫ్ చేసుకొని వస్తే ఇంత నీట్గా ఉండదు. ఇంట్లో మనం చేసుకున్నట్టయితే కొంచెం ఓపికతోని ఇంత నీట్గా మంచిగా చేసుకొని తినొచ్చు. మా వీడియో నచ్చితే మీకు సపోర్ట్ చేయండి.